జగిత్యాల అన్నపూర్ణ ప్రసాద సేవా సమితి వారిచే పేద విద్యార్థులకు అలాగే బస్టాండ్ లో ప్రయాణికులకు అన్నదానాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో చెక్కినం ప్రసాద్, గంపరాములు, బోనగిరి సురేష్, మురికి రమణ, తాండ్ర వెంకటేశ్వరరావు, ఓరుగంటి ప్రభాకర్ రావు, ఏసీఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు। సెకండ్ ఇయర్ ఆకలి జల్దీ వాళ్ళు కాదు సంతోషం ఏ లక్ష్యం అయిపోయింది। ఈరోజు అన్నపూర్ణ అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 13వ మాసం వైష్ణభవన్ సమీపంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది। ఈ కార్యక్రమము ప్రతి మాసం సుమారు 1000 నుంచి 1500 మంది అన్నప్రసాద వితరణ గావించబడుతుంది। ఈ రోజు వరకు 13వ మాసం వరకు నిర్విరామంగా దాతల సహాయ సహకారాలతో నిర్విరామంగా నిర్వహించబడుతుంది। సేవా సమితి జగిత్యాల వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు। ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది। అందులో నన్ను కూడా ఆహ్వానించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు। ఇంత పెద్ద సేవ చేస్తున్న మీ అందరినీ దేవుడు ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఇంకా ఎక్కువ మందికి సహాయం చేసే శక్తిని కూడా మీకు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను। అన్నపూర్ణ అన్న ప్రసాద సేవా సమితి ఆధ్వర్యం లోపల ప్రతి మాసంలో అమావాస్య రోజున పెద్దలకు అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంది। మరి దీని యొక్క కార్యక్రమం నిర్వాహకుడు చెక్కినం ప్రసాద్ గారు, నిర్వహణ తర్వాత రమణయ్య గారు, మరి మిగతా సోదరులు అందరూ కూడా చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉన్నారు। దాదాపు 13 నెలలు 13 మాసములు పూర్తి కావస్తా ఉంది। మరి ఈ సేవా సమితి కార్యక్రమాల లోపల ప్రతిసారి కూడా ప్రతి మాసంలో మన భారత సురక్షా సమితి ఉపాధ్యక్షులు వారి యొక్క భార్య, వారి యొక్క వైఫ్, మరి 22వ వార్డు కౌన్సిలర్ గారు, లక్ష్మి గారు, రాజు గారు, తర్వాత మాజీ ఎంపీపీ శ్రీ తాండ్ర వెంకటేశ్వరరావు గారు, మరి ఉపాధ్యాయుడు గట్టు శ్రీధర్ గారు, రాయశం గారు, ప్రతి మాసంలో మరి నేను ఓరుగంటి ప్రభాకర్ రావు గారిని ప్రతి మాసంలో పాల్గొనడం జరుగుతూ ఉంది। కానీ ఈ కార్యక్రమం అనేది చాలా అభినందనీయం, గొప్ప కార్యక్రమం। ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఎవరి ఇల్లు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు పెద్దలకు స్మరణ చేసుకోవడానికి, ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి స్థలాభావం అనేది, స్థలం లేకపోవడం అనేది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది। మరి వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడానికి, వాళ్ళందరినీ స్మరణ చేసుకోవడానికి మరి మంచి అవకాశం మరి ఇక్కడ ఈ సేవా సమితి
అన్నపూర్ణ అన్న ప్రసాద సేవా సమితి వారు కల్పించడం అనేది చాలా అభినందనీయమని చెప్తూ రండి రండి నన్ను ఒట్టకిట్టు మంచి రోజు మూలక్షేత్రం అమ్మవారు పుట్టినరోజు అది మరి పిల్లలు మూలాక్షంకరణ వచ్చిందా అంటారు కదా, మంచిది చాలా మంచిదమ్మా. అంటే దోషం ఉంటది. ఈరోజు అన్నపూర్ణ అన్నప్రసాద సేవా సమితి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా పులిహోర పొట్లాలు సుమారు 150 ప్యాకెట్లు కొత్త బస్ స్టాండ్ సమీపంలో వితరణ కార్యక్రమం చేయబడినది.